30,000 మంది మహిళలు అదృశ్యమయ్యారంటూ దానికి సంబంధించి ఆల్రెడీ ఎంతమంది దొరికారో అంతా చెప్పినా పదే పదే మాట్లాడుతూ వచ్చేటటువంటి వ్యవహారం అప్పట్లో చంద్రబాబు సర్కార్ రావడానికి ఒక ఉపయోగపడింది పవన్ కళ్యాణ్ స్టేట్మెంట్. అయితే ఇప్పుడు రివర్స్లో ఏంటంటే 3,000 మంది అమ్మాయిలు అదృశ్యమయ్యారు, బాలికలు అదృశ్యమయ్యారని ఆంధ్రప్రదేశ్లో ఒక ఇంగ్లీష్ పేపర్లో వచ్చినటువంటి కథనం ఆధారంగా ఏపీ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శికి ఎన్హెచ్ఆర్సీ నోటీసులు జారీ చేసింది, షరతులతో కూడినటువంటి సమన్లు జారీ చేసింది. అవసరమైన నివేదికలు పంపాలని పలుమార్లు రిమైండర్లు ఇచ్చినా స్పందించట్లేదని, ఇప్పుడు అవసరమైన సమాచారం డాక్యుమెంట్తో వచ్చే జనవరి 20వ తేదీలోపు తమ ముందు వ్యక్తిగతంగా హాజరు కావాలని కమిషన్ ఆదేశించింది. ఒకవేళ వచ్చే నెల 14వ తేదీలోగా సంబంధిత సమాచారం డాక్యుమెంట్లు అందితే అప్పుడు వ్యక్తిగత హాజరుని మినహాయిస్తామని చెప్పింది. ఏపీలో 3,000కు పైగా బాలికలు కనిపించకుండా పోయారని ఒక ఇంగ్లీష్ మీడియాలో వచ్చినటువంటి కథనం ఆధారంగా సామాజిక కార్యకర్త వై బాలచందర్ రెడ్డి గత జనవరిలో కమిషన్కి ఫిర్యాదు చేసిన నేపథ్యంలో ఇది కీలకమైంది.